రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే, ప్రార్థనకు రారేంటమ్మో మీరందరూ, ప్రార్థనకు రారేంటమ్మో. పండుగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే, పండుగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే, ప్రార్థనకి రారేటమ్మో మీరందరూ, ప్రార్థనకి రారేటమ్మో, ప్రార్థనకి రారేటమ్మో మీరందరూ, ప్రార్థనకి రారేటమ్మో. చుక్కమ్మ సూరమ్మ సువర్తమ్మ శాంతమ్మ, చుక్కమ్మ సూరమ్మ సువర్తమ్మ శాంతమ్మ, ప్రార్థనకి రారేటమ్మో మీరందరూ, ప్రార్థనకి రారేటమ్మో, ప్రార్థనకి రారేటమ్మో మీరందరూ, ప్రార్థనకి రారేటమ్మో. మా పనులు అవ్వలేదు మేమెట్లా రామండి, మా పనులు అవ్వలేదు బిజీ, మా పనులు అవ్వలేదు మేమెట్లా రామండి, మా పనులు అవ్వలేదు మేమెట్లా రామండి. పెద్ద అబ్బాయి పేకాడికి వెళ్ళాడు, నిజముగా చిన్న అబ్బాయి చేపలకి వెళ్ళాడు, పెద్ద అబ్బాయి పేకాడికి వెళ్ళాడు, నిజముగా చిన్న అబ్బాయి చేపలకి వెళ్ళాడు. చుక్కమ్మ సూరమ్మ సువర్తమ్మ శాంతమ్మ, చుక్కమ్మ సూరమ్మ సువర్తమ్మ శాంతమ్మ, ప్రార్థనకి రారేటమ్మో మీరందరూ, ప్రార్థనకి రారేటమ్మో, ప్రార్థనకి రారేటమ్మో మీరందరూ, ప్రార్థనకి రారేటమ్మో. మా పనులు అవ్వలేదు మేమెట్లా రామండి, మా పనులు అవ్వలేదు బిజీ, మా పనులు అవ్వలేదు మేమెట్లా రామండి, మా పనులు అవ్వలేదు మేమెట్లా రామండి. పెద్దమ్మాయి పొలాలకు వెళ్ళింది, నిజముగా చిన్నమ్మాయి సినిమాకి వెళ్ళింది, పెద్దమ్మాయి పొలాలకు వెళ్ళింది, నిజముగా చిన్నమ్మాయి సినిమాకి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీరందరూ సిద్ధంగా ఉన్నారు అని అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనందరం కలిసి ధ్యానం చేయబోతున్న అంశం పేరు మండుచున్న పొద. మండుచున్న పొద. మీకెవరికైనా ఒకవేళ నేను చెప్పిన మాట వినబడినట్లయితే, మాకు వినబడింది అన్నకు అర్థం కావడానికి ఈరోజు రాత్రి మనందరం కలిసి ఏ అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం చెప్పండి ఒకసారి. వెరీ గుడ్, అంతమందికి వినబడింది, చాలా సంతోషం. మరలా అందరికీ వినబడడానికి ఇంకోసారి చెప్తున్నాను, మండుచున్న పొద. ఓకే, మరలా ఒకసారి మీ అందరికీ వినబడితే కనుక మళ్ళీ మీకు వినబడేంత వరకు చెప్తూనే ఉంటాను నేను. ఓకే, మీ అందరికీ వినబడాలి కదా, కనీసం ఒక్క ముక్కైనా మీ చెవిలోకి వెళ్ళాలి కదా. కాబట్టి మండుచున్న పొద అనేది మీ చెవిలోకి గనక వెళ్తే ఒకసారి నోరు తెరిచి మీరు విన్నదాన్ని మరలా తిరిగి ఒక్కసారి చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి మనందరం కలిసి ధ్యానం చేయబోతున్న అంశం పేరేంటి చెప్పండి.